వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు హయాంలోని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్సీ భరత్ ఆరోపణ. ప్రశాంత వాతావరణంలో గణేష్ మిలాద్ నబీ పండుగలు జరుపుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హితవు. సిర్పూర్ మండలంలో 261 క్వింటాల పీడీఎస్ బియ్యం పట్టివేత. అక్రమంగా తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో దాడులు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్య. అంబేద్కర్ విగ్రహానికి వినతి, నల్ల బ్యాడ్జీలతో మౌన దీక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చంద్రబాబు హయాంలో జరిగిందని సిఐడి డీఐజీ సంజయ్ తెలిపారని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్సీ భరత్ అన్నారు. కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 118 కోట్ల స్కామ్ కు సంబంధించిన నోటీసులు ఇచ్చిన విషయం మాత్రమే మనకు తెలుసునని, కానీ చంద్రబాబు, అచ్చెన్నాయుడు అప్పటి కేబినెట్ మినిస్టర్లకు పూర్తి విషయాలు తెలుసునని అన్నారు. స్కామ్ కు సంబంధించి బాబు ఒక్క మాట కూడా చెప్పడం లేదని వ్యాఖ్యానించారు. బాబుకి పూర్తి విషయాలు తెలియడంతోనే గత వారం రోజులుగా తనను అరెస్ట్ చేస్తారని అన్నారని గుర్తు చేశారు. బాబును అరెస్ట్ చేస్తే టీడీపీ నేతలు, కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాలని అన్నారు. ఈ కేసుకు తమ ముఖ్యమంత్రికి సంబంధం ఉందా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన కుప్పం శాసనసభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కేసులో అరెస్ట్ చేయడము, అరెస్ట్ చేసి విజయవాడ 3వ అదనపు జిల్లా జడ్జి కోర్టుకు తీసుకొని రావడము జరుగుతున్న తరుణంలో కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగాను, కొంతమంది అవును అరెస్ట్ చేస్తే తప్పేంటి, చట్ట ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటుంది కొంతమంది చేయడం మీరు అందరూ చూసి వింటారు. టీవీలో మేము కూడా అదే చూసినాము. నేను ఒకే క్వశ్చన్ అడుగుతున్నా, మనకందరికీ తెలియని విషయము, చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన విషయం ఏంటంటే, ఈ కేసుకు సంబంధించి పూర్వపురాలు చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి, అప్పటి తెలుగుదేశంలో ఉండే క్యాబినెట్ మినిస్టర్స్ కానీ అధికారులకు కానీ వారికే ఎక్కువ ఈ విషయాలు తెలుసు. అందుమూలకంగానే చంద్రబాబు నాయుడు 4 రోజుల నుంచి నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి మనకు మనమంతా అనుకున్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం వారు, ఈడీ వాళ్ళు ఇతను 118 కోట్లు స్కామ్లో తగులుకున్నాడని, దానిపైన నీ పైన మేము చర్యలు ఎందుకు తీసుకోకూడదు నోటీసు సర్వ్ చేసినారు. కాబట్టి ఆ కేసుల గురించి మనమందరూ అనుకుంటున్నామే తప్పితే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెల్ ఫోన్ల కేసు గురించి మనకు తెలియని విషయం. ప్రజల్ని దోచుకోకపోతే వ్యాపారాలు చేయకుండా ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి? కాబట్టి ఇంకా క్షుణ్ణంగా సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే పాత కేసులన్నీ కూడా స్టేలు తెచ్చుకొని ఏమైనా పెట్టుకున్నాడో అవన్నీ ఖచ్చితంగా బయట వస్తాయి. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వస్తున్నాయనేసి నేనైతే భావిస్తున్నా. ఈ ఆంధ్రప్రదేశ్ పట్టిన పీడ. ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ చతుర్థి, మిలాద్ ఉల్ నబీ పండుగలు జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హితవు పలికారు. వేములవాడ బింగి మహేష్ ఫంక్షన్ హాల్లో పట్టణం వేములవాడ రూరల్ పరిధిలోని అన్ని గణేష్ మండలాల నిర్వాహకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా పండుగల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. గణేష్ మండపాల వద్ద నిర్వహణ కమిటీ సభ్యులదేనని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా
పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ నాగేంద్రచారి, సిఐలు కరుణాకర్, కృష్ణకుమార్, వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి, ఎస్ఐలు రమేష్, ప్రశాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు మంచి పర్మిషన్ తీసుకొని ఆ ఎలక్ట్రిసిటీ తీసుకోండి. ఎందుకంటే చాలా మంది ఇన్సిడెంట్స్ ఏం జరిగినాయంటే ఆ ఎలక్ట్రిక్ వైర్ లీక్ ఉన్న వల్ల గణేష్ కి ఫైర్ ఆయన మన తెలంగాణలో చాలా బేసిక్ ఆయన లాస్ట్ టైం లో ఒక 2 బేసిక్ అయింది. ఇది కాకుండా ఆ లూజ్ వైరింగ్ ఎక్కడెక్కడ వైరింగ్ పెట్టుకున్నారు అక్కడ చూసుకోండి. ఐరన్ ఉంటారు, చాలా మంది ఏం చేస్తారంటే ఐరన్ రాడ్ పెడతారు. ఐరన్ రాడ్ పెట్టిన వల్ల ఏమైతుంది, ఎవరైనా లూజ్ వైర్ టచ్ చేస్తే కరెంట్ చనిపోతారు. రాణిలో వినాయక విగ్రహం పెట్టుకొని 9 రోజులు పూజ చేస్తాం కాబట్టి దీనిపైన అందరికీ మనం ఏ విధంగా ఉండాలి, ఏవై నిబంధనలు అన్ని మన గౌరవనీయులైన ఎస్పీ గారు చెప్తారు. అందరూ కూడా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల శివారు ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న 261 క్వింటాల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని డీటీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని వరూర్ నుండి నిజామాబాద్ కు అక్రమంగా తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి ఈ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సిర్పూర్ టీఎంఎల్ఎస్ పాయింట్ కు తరలించామని తెలిపారు. లారీ డ్రైవర్ జహాంగీర్ పై కేసు నమోదు చేసినట్లు డీటీ ఎన్ఫోర్స్మెంట్ అధికారి రాజ్ కుమార్ మీడియాకు వివరించారు. పీడిఎస్ బియ్యం అక్రమంగా సిర్పూర్ నుంచి కాగజ్నగర్ ఏరియాకి నిజామాబాద్ వెళ్తున్న ఒక బండిని మాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు మేము మా సిబ్బందితో కలిసి వెంపల్లి రైల్వే గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే పీడిఎస్ రైస్తో నిండిన ఒక లారీ అనుమానాస్పదంగా మాకు కనబడ్డది. మేమందరం కూడా ఆ లారీని పట్టుకొని ఆపినాము. ఆపిన తర్వాత ఆ కన్సర్న్ డ్రైవర్ని లారీ ఓపెన్ చేసి చూపించవలసిందిగా కోరితే అందులో ఎటువంటి లేబులింగ్ లేని బస్తాలు, పీడిఎస్ బస్తాలు రైస్ కింద మనకు కనబడ్డాయి. వాటిని చూస్తే అందులో మనకు ఎఫ్ఆర్కే కంటెంట్ ఉన్నది. ఆ బియ్యంలో 45 రైస్ ఉన్నాయి కాబట్టి ఇవి తెలంగాణ ప్రభుత్వం సప్లై చేసి ఉచిత బియ్యం ఉన్నాయి కాబట్టి కన్సర్న్ లారీ డ్రైవరు ఓనర్ ఆయన పేరు విచారించగా ఆయన జహంగీర్ అని చెప్పింది. ఈ జహంగీర్ మీద కన్సర్న్ తహసీల్దార్ గారికి పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆయన మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేయాల్సిందిగా పోలీసు వారిని కోరడం జరిగింది. ఇటు బియ్యాన్ని మేము స్వాధీనం చేసుకొని 6A కేసు చేసుకొని ఎంఎల్ఎస్ పాయింట్ సిర్పూర్ నందు డిపాజిట్ చేయడం జరిగింది. అవినీతి చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాను అవినీతి పరుడై ఎంతో అనుభవం ఉండి మంచి పాలన అందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించడం సిగ్గుమాలిన చర్య అని తెలంగాణ టీడీపీ నాయకులు అన్నారు. బాబు అరెస్టును నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం అక్కడ బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసి నల్ల బ్యాడ్జీలతో మౌన దీక్షకు దిగారు. వెంటనే తమ నేతను విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఏపీలో ఎక్కడ చూసినా రౌడీయిజం పేటరేగిపోతోందని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అరెస్టుల పేరుతో మనోవేదనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో అతి తొందరలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయకత్వంలో సుపరిపాలన అందిస్తామని అన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి చంద్రబాబు గారి నాయకులు గారిని వెంటనే చంద్రబాబు గారి నాయకుడిని చంద్రబాబు గారి నాయకుడిని వెంటనే జగన్ వైఎస్ఆర్ జగన్ 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 అరెస్ట్ చేశారు. రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యాల రాజ్యం, దోపిడీ రాజ్యం. జస్టిస్ 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 చెట్టు మీది కొంగ, జగన్ దొంగ, చెట్టు మీది కొంగ, జగన్ దొంగ, చెట్టు మీది కొంగ, జగన్ దొంగ, చెట్టు మీది కొంగ.
ఇక్కడున్న చాలా బాధాకరం ఒక అక్రమైన సంఘటన అందరూ తెలిసిందే. దొంగల లెక్క ఆ జగన్మోహన్ రెడ్డి సైకో అని ఎంత సైకో అని నిరూపించుకున్న ఆయన పైసలు కంటారు ఆనందం అది చిన్న పిచ్చి పిచ్చి చేసి ఆయన వచ్చి ఆనందం మీద నిరూపించుకున్న ఆయన 3 గంటల రాత్రికి వచ్చి మన నాయకుడిని అరెస్ట్ చేయడం అని దాంట్లో తెచ్చిపోయింది. ఆయన ఒక పెద్ద సైకో అని అది ఒక పెద్ద ముద్ద పడ్డదో అది నిరూపించుకున్నాడు. అదే కాకుండా మన తెలంగాణలో మీ అందరూ చూస్తుంటే రోడ్ల మీద పెద్ద రాక్షసుడు తిరుగుతున్నాడు మన ముఖ్యమంత్రి. ఆ ఏ పోలీసులు కనిపిస్తుంది కళ్ళు కనిపిస్తలేదు. అక్కడ రామరాజ్యం లేక చంద్రబాబు తిరుగుతుంటే ఆయన అరెస్ట్ చేయడం ఇంత అన్యాయం. కనుక అందరూ కళ్ళు తెచ్చుకొని పోలీసులారా దయచేసి ఆలోచించండి. న్యాయం ఎక్కడ ఉంది, నిజమైన లీడర్ ఎవరు, విజన్ లీడర్ ఎవరు ఆలోచించుకొని ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. ఇది ఇంకో జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేసినా కూడా ఇవన్నీ నీకే నెగిటివ్. ఇవన్నీ మా పార్టీకి కానీ మా లీడర్కి కానీ ఇవన్నీ పెట్టి బైక్ తప్ప ఇంకో మాకు ఇదేం లేదు. నువ్వు చేసే అన్యాయం ఏ తెలుగు పబ్లిక్ ఎవరు మర్చిపోరు. పరిణామాల మీద ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు హెచ్చరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా, ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా, ఒక ప్రజా ఆదరణ ఉన్న నాయకుడిగా, జెడ్ కేటగిరీలో తన ప్రయాణము కొనసాగిస్తున్నటువంటి మహానాయకుడిని నువ్వు కొన్ని చట్టాలలో ఉన్న లొసుకులని నీ చుట్టాల కింద వాడుకుంటూ ఈ మహానాయకుని అరెస్ట్ చేపిస్తున్నావే. నిన్ను ప్రజాకోర్టులో ప్రజలు ఒప్పుకోరు, ప్రజలు చూస్తూ సహించరు. అతి దగ్గరలోనే ఉన్నది ప్రజా కురుక్షేత్రం. ప్రజా కురుక్షేత్రంలో మాత్రం నిన్ను పాతాళానికి దొక్కేసి ఈ చంద్రబాబు నాయుడు గారిని మరీ ముఖ్యమంత్రి చేసుకొని అక్కడ ఆంధ్ర, ఇక్కడ తెలంగాణ, యావత్తు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ సంతోషపడే రోజు దగ్గరలోనే ఉంది. కనుక నువ్వు ఒక ముఖ్యమంత్రిగా కాదు ప్రవర్తిస్తుంది, ఒక వీధి రౌడీగా ప్రవర్తిస్తున్నావు. జాగ్రత్త. నీ వ్యక్తిగత కక్షలు వీధి రౌడీలకు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో పాలించే నాయకులకు ఎప్పుడు కూడా కక్షలు ఉండబోవు. కానీ నీకు నీ బ్లడ్లోనే ఉన్నది వీధి రౌడీతనము. నీ ఆ యొక్క దాన్ని మేమంతా తెలుగుదేశం పార్టీ యావత్తు తెలుగు ప్రజానికం కూడా ముక్తకాంఠంతో ఖండిస్తారు. కనుక ఖబర్దార్. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని ఆర్ఎండ్ఆర్లో సీసీ రోడ్డు పనులకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు హైదరాబాద్ హైవే రహదారి నుండి గడియా గౌరారం వరకు, హైదరాబాద్ హైవే రహదారి నుండి నెల్వలపల్లి వరకు చేపట్టనున్న పీడబ్ల్యూడీ రోడ్డు పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ ఆర్ కర్ణన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాల, జయశేఖర్ గారి నాయకత్వం వర్ధిల్లాల, రామోహన్ కుమార్ గారి నాయకత్వం. జై తెలంగాణ వర్ధిల్లాల, ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాల, జగన్మోహన్ గారి నాయకత్వం వర్ధిల్లాల, జగన్మోహన్ గారి నాయకత్వం వర్ధిల్లాల, రామోహన్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాల, ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. టీడీపీ అగ్రనేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను కార్వాన్, నాంపల్లి నియోజకవర్గ నాయకులు తగలబెట్టారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ముదిరాజ్, రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ మదీన్ అహ్మద్, నాంపల్లి కోఆర్డినేటర్ వీరతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. జగన్
अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं सैयद मतीन अहमद, नेशनल पार्टी स्टेट माइनॉरिटी जनरल सेक्रेटरी। आज यहाँ पर कारवान कॉन्स्टिट्यूंसी के जो इंचार्ज है और जनाब वेंकटेश भाई की सदारत में आज नामपल्ली कॉन्स्टिट्यूंसी और कारवान कॉन्स्टिट्यूंसी के म्यूचुअल गैदरिंग पर यहाँ पर जो कल चंद्रबाबू नायडू साहब के साथ जो नाइंसाफ़ी हुई है और उनके साथ जो ज़्यादती पेश आई है उसके ऊपर हमने यहाँ पर जगन मोहन रेड्डी जो खुद अपने आप में एक क्रिमिनल माइंड रखते हैं और साथ ही साथ जो है ना चंद्रबाबू नायडू जैसे एक परफेक्ट एडमिनिस्ट्रेटर और एक परफेक्ट डिक्टेटर है, उनके साथ ज़्यादती रातों रात अरेस्ट करना विदाउट एनी एफआईआर कॉपी, जिसमें एफआईआर में उनका नाम ही नहीं है। वैसे 50 एफआईआर होते हैं, अब कोई भी एक एफआईआर लेकर अगर उनको अरेस्ट कर लेने का मतलब नहीं होता है। तो मैं हुकूमत से ख़ास तौर पर सेंट्रल गवर्नमेंट से ये डिमांड करता हूँ और अपील करता हूँ कि सेंट्रल गवर्नमेंट इसमें इन्वॉल्व हो और जगन मोहन रेड्डी से सवाल करे। आप लोगों को कुछ डाउट है क्या सर? साफ है कि जो है ना चंद्रबाबू नायडू और उनके बेटे लोकेश नायडू जिस तरीके की मेहनत आंध्र प्रदेश में कर रहे हैं, जगन मोहन रेड्डी को साफ इस बात का ये है कि जो है ना वो हारने वाले हैं। तो इस हार की डर की वजह से जगन मोहन रेड्डी ने ये इक़दाम उठाया और सेंट्रल गवर्नमेंट से मेरा ये अपील है, बिलखुसूस सेंट्रल होम मिनिस्ट्री से ये मेरा अपील है कि प्लीज़ इसमें पर्सनल इन्वॉल्व होइए और जगन मोहन रेड्डी गवर्नमेंट से आप इंक्वायरी करिए कि व्हाट इज़ द रीज़न आप बगैर नाम के। आपको मालूम है कि क्यों यहाँ इकट्ठा हुआ है जिस दिन हमारा नायक सुप्रीमो लीडर है चंद्रबाबू नायडू को चोरों की तरह रात को 3 बजे बस से नए होते थे, बस तोड़ देंगे, आगे गासा तोड़ देंगे, गलीज बाधा करके उनको ज़बरदस्ती नीचे ला के एफआईआर में उनका नाम भी नहीं है। उनका एडवोकेट टीम पूछ रहे भाई क्या ऑलरेडी कोर्ट को सबमिट भी कर रहे हैं हम लोग, क्यों ऐसे कर रहे हैं? फिर भी कुछ भी सुनने का। आज सेकंड सैटरडे, कल संडे, ये पूरा आपको मालूम है जो साइको है जगन मोहन रेड्डी, उनका होना बोल के पूरा ये सब करे उन्होंने, उनको ही मालूम है सैटरडे संडे कुछ भी नहीं होता बोल के। मंडे कैसे हमारा नायक कंपलसरी बाहर आने वाला है पर ये सही बात है कि आप लोग सोचिए तरह ये साइको की एक बैड मैनर से ही किसी और को मार के हंसने का जैसा ये भी एक तरीका है उनका। उनको अरेस्ट करें तो क्या आनंद है, इसको मिलता समझ में नहीं आ रहा। आप लोग याद करो जब हमारा तेलुगुदेशम पार्टी आंध्र रूलिंग में था आंध्र प्रदेश में, यही जगन मोहन रेड्डी पूरा स्टेट पार्टी कर रहा था। क्या चाहे तो हमारा लीडर उनको अरेस्ट नहीं कर सकते उसी दिन, पर नहीं करे। दैट इज कॉल्ड प्रोफेशनलिज्म। एक पॉलिटिकल लीडर में एक अस्तित्व रहता है, गिव एंड टेक रेस्पेक्ट, ये क्या तरीका है? इसलिए मैं बोल रहा हूँ। టీడీపీ అగ్రనేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం చంద్రగిరి టౌన్ లో పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసనలు తెలిపారు.
అధినేత నారా చంద్రబాబు నాయుడును అర్ధరాత్రి సమయంలో అక్రమంగా అరెస్ట్ చేయడం వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యనని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండల కన్వీనర్ వ్యాఖ్యానించారు. మండల కేంద్రంలో టీడీపీ శ్రేణులు దుకాణాలను బంద్ చేస్తూ స్థానిక బస్టాండ్ సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. తమ నాయకుడిని వెంటనే విడుదల చేయకుంటే ఉద్యమాలు ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భర్త బడిగిన రంగన్న, మాజీ ఎంపీటీసీ ఉచ్చరప్ప, మల్లికార్జున, రాజా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈరోజు దేవరకొండ తెలుగుదేశం పార్టీ కమిటీలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్రమ కేసులు పెట్టి చేశారు. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి సభలకు, నారా లోకేష్ గారి సభలకు వస్తున్న స్పందనను చూసి ఈ వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టినందుకు ఈ రోజు అక్రమంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి, ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు కాబట్టి మనమందరూ ఆయనకు మద్దతుగా తెలుపుతాం. ఇంకో విషయం, సింహాన్ని ఎన్ని రోజులు కూడా బోన్లో పెట్టే పరిస్థితి ఈ వైసీపీ నాయకులు. ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ తరపు నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ వార్డ్ ఆఫీస్ నుండి నాంపల్లి బీజేపీ కార్యాలయానికి కార్యకర్తలతో కలిసి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గం నుండి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పోటీ చేయకపోవడంతో అధిష్టానం ఈ అవకాశాన్ని తమకు కల్పించాలని కోరారు. తనకు అవకాశం ఇస్తే ముషీరాబాద్ నుండి విజయం సాధించి అధిష్టానానికి అంకితం ఇస్తామని అన్నారు. అయితే పార్టీలో ఎవరికి అవకాశం ఇచ్చినా అందరం కలిసికట్టుగా అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. నవీన్ గౌడ్ గారి నాయకత్వం.
ఈరోజు ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా అప్లికేషన్ ఇనికి పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఏంటంటే మా లక్ష్మణన్న ఆశీర్వాదంతో, ఎందుకంటే లక్ష్మణన్న గిట్ట పోటీ చేస్తే మేము ఓరం కూడా పోటీ చేసే సమస్య లేదు. లక్ష్మణన్న పోటీలో లేనందుకే మేము అందరం కూడా అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ లక్ష్మణన్న ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే మా అసెంబ్లీ నుంచి, మా డివిజన్ నుంచి పెద్ద ఎత్తున ఇచ్చిన ప్రతి కార్యకర్తకు, మహిళలకు, మరి మా కార్యకర్త అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలా పెద్ద ఎత్తున అప్లికేషన్ వెళ్తుంది. దేవుని దయ వల్ల మాకు సీట్ ఇస్తే ఖచ్చితంగా ముషీరాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పి మా ముషీరాబాద్ అసెంబ్లీ ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. భారతీయ పార్టీ అవునా, ఎవరు కాదన్న పార్టీ ఎవరికన్నా అయ్యని అందరం కష్టపడి పార్టీ బీజేపీ పార్టీని గెలిపించుకోవడం జరుగుతుంది. ముషీరాబాద్ డివిజన్లో ముషీరాబాద్ ఎవరికి వచ్చినా అందరం కలిసి పనిచేస్తామన్నా. ఇవాళ నేను మా కార్పొరేటర్ అందరికీ నమస్కారం. ఈరోజు ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి మరి ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మనకి అందరూ ఎవరెవరు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయాలనుకుంటున్నారో వారందరూ దరఖాస్తు చేయాలని పార్టీ ఆదేశించిన మేరకు మేము ఈరోజు ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే కాంటెస్టెడ్గా అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి మా ముషీరాబాద్ డివిజన్ నుంచి, అసెంబ్లీ నుంచి ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు, ప్రతి ఒక్కరు, మహిళా మోర్చాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వెళ్ళడానికి జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు హయాంలోని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్సీ భరత్ ఆరోపణ. ప్రశాంత వాతావరణంలో గణేష్ మిలాద్ నబీ పండుగలు జరుపుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హితవు. సిర్పూర్ మండలంలో 261 క్వింటాల పీడీఎస్ బియ్యం పట్టివేత. అక్రమంగా తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో దాడులు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్య. అంబేద్కర్ విగ్రహానికి వినతి, నల్ల బ్యాడ్జీలతో మౌన దీక్ష. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.